వైకింగ్స్ సీజన్ 6 ఎపిసోడ్ 17లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు సీజన్స్ అన్నిటిని చూసి ఆ తర్వాత ఈ ఎపిసోడ్ని కంటిన్యూ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే క్యాటిగట్లో ఇంగ్లాండ్ పైకి అటాక్ వెళ్దామని చెప్పి ఐవర్ పోయిన ఎపిసోడ్లో చెప్పాడు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కోసం బోట్స్ కావాలి, దాన్ని ఎరిక్ కమాండ్ కింద తయారు చేస్తూ ఉన్నారు. అక్కడ దాన్ని చూడడం కోసం ఇంగ్రిడ్ అండ్ హెరాల్డ్ వచ్చారు. ఇంగ్రిడ్ హెరాల్డ్తో, నువ్వు ఆ రాగ్నర్ యొక్క కొడుకులు విట్సర్క్ అండ్ ఐవర్ని నమ్మి ఇంగ్లాండ్కి వెళ్ళబోతున్నావా? నాకెందుకో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి తిరిగి రారనిపిస్తోంది అని చెప్పింది. ఈ ఇంగ్రిడ్ ఒక మంత్రగత్త కదా, ఆమె మనసులో ఉన్న ఇంట్యూషన్ ఏంటంటే ఈ ఐవరు విట్సర్కు మళ్ళీ క్యాటిగట్కి తిరిగి రారు, నువ్వు వెళ్ళావంటే నువ్వు తిరిగి రావు అని ఇండైరెక్ట్ గా చెప్పింది. అందుకే హెరాల్డ్, వాళ్ళపై నాకు అస్సలు నమ్మకం లేదు, ఎప్పుడు చూసినా అబద్ధాలు చెప్తూ ఉంటారు, నేను కూడా అబద్ధాలు ఎక్కువ చెప్తూ ఉంటాను కాబట్టి నాకు వాళ్ళకి సౌట్ అవుతుందిలే అని చెప్పేశాడు. ఆ సమయంలో ఎర్రిక్ అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాడు. హెరాల్డ్ కి ఆ పెద్ద పెద్ద పడవని చూస్తూ ఉంటే బోట్ బిల్డర్ అయిన ఫ్లోకీనే గుర్తొస్తున్నాడంట. అందుకు ఎరిక్, ఫ్లోకీనా అని రాగం తీయగా, హెరాల్డ్, ఫ్లోకీ ఎవరని తెలియదని మాత్రం చెప్పకు, వాడు రాగ్నర్ లాత్బ్రోకి బోట్స్ తయారు చేయించి ఇంగ్లాండ్ కి, ప్యారిస్ కి, చివరికి వాల్హలా కూడా పంపినవాడు. అందుకు ఎరిక్, నీకు వాడిని తెలుసా అని అడిగాడు. హెరాల్డ్, ఇక్కడున్న ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పు ఫ్లోకీ అంటే, కానీ వాడిప్పుడు ఇక్కడ లేడు, వాళ్ళ ఫ్రెండ్స్ లేరు, అందరూ చనిపోయారు అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉన్నప్పుడు ఎర్రిక్ ఇంగ్రిడ్ ని ఆపి, నేను నీతో తనిగా మాట్లాడాలి అని చెప్పాడు. దాన్ని హెరాల్డ్ గాడు గమనించినా కూడా గమనించినట్టు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే వీడికి ఆమెపై అసలు ప్రేమే లేదు కదా. దాని తర్వాత ఆ రోజు రాత్రి ఎరిక్ తో తనిగా మాట్లాడుతున్నాడు. నేను క్యాటిగట్ వదిలి వెళ్ళిపోయాక మళ్ళీ ఆ రష్ వైకింగ్స్ వచ్చి అటాక్ చేసే అవకాశం ఉంది, సో నేను నిన్ను టెంపరవరీ కింగ్ ని చేస్తున్నాను, నువ్వు ఇంగ్రిడ్ కలిసి క్యాటిగట్ ని పరిపాలించండి అని చెప్పాడు. వీటన్నిటిని దొంగచాటుగా ఇంగ్రిడ్ వింటూ ఉంది. ఎరిక్, మీరిప్పుడు సడన్ గా నన్ను రాజులు చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు. అందుకు హెరాల్డ్, అన్ని ఒక ముగింపుకు రాబోతుంది అనుకుంటా అని ఎరిక్ అర్థం కాకుండా ఏదో చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా నేను ఇంగ్లాండ్ కి వెళ్తే తిరిగి వస్తానా రానా అన్న గ్యారంటీ నాకు లేదు అని మార్నింగ్ ఇంగ్రిడ్ చెప్పింది కదా, ఆ విషయాన్ని వాడికి అర్థం కాకుండా చెప్తున్నాడు. ఆ సమయంలో ఇంగ్రిడ్ అక్కడికి రాగా ఆమె కూడా విషయాన్ని చెప్పాడు. అందుకు ఇంగ్రిడ్, నేను ఈ దేశానికి క్వీన్ గా ఉంటాను, ఎరిక్ ఆర్మీని సోల్జర్స్ ని చూసుకొని అని చెప్పింది. ఆమెకు ఎర్రిక్ కింగ్ అవడం అస్సలు ఇష్టం లేనట్టుగా మాట్లాడింది. కానీ హెరాల్డ్, లేదు, ఇదే నా యొక్క ఫైనల్ డిసిషన్, ఎర్రిక్ కింగ్, నువ్వు క్వీన్, ఇద్దరు జాయింట్ గా క్యాటిగట్ ని పరిపాలించండి అని చెప్పేశాడు. కట్ చేస్తే పోయిన ఎపిసోడ్ లో ఊబే అండ్ టీమ్ తుఫాన్ లో చిక్కున్నారు కదా, ఇప్పుడు వాళ్ళలో కొంతమంది ప్రాణాలతో ఉన్నారు. అక్కడున్న గుడ్డకున్న నీళ్లను పిండి వాడి కొడుకు రాగ్నర్ కి ఇచ్చి వాడు కూడా తాగుతున్నాడు. వీటన్నిటిని ఒతయర్ చూడడం ఊబే చూస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో పోయిన ఎపిసోడ్ లో గొడవ జరిగింది కదా, అందుకని ఇక్కడ క్యాటిగట్ లో ఐవర్, విట్సర్క్, హెరాల్డ్ వీళ్ళందరూ ఇంగ్లాండ్ కి బయలుదేరుతున్నారు. వాడు ఎర్రిక్ కి, ఇంగ్రిడ్ కి గుడ్ బై చెప్పి బోట్ ని తీసుకొని బయలుదేరాడు. ఈ ఎర్రిక్ గాడు వెళ్తున్న వాళ్ళకందరికి గుడ్ బై చెప్తూ ఇంగ్రిడ్ వీపుపై చేతులు పెట్టి నువ్వు నాకే సొంతం అనే విధంగా సిగ్నల్ ఇస్తున్నాడు. బోట్ లో ఉన్న హెరాల్డ్ ఐవర్ తో, ఈ అమ్మాయిలకి నాకు అస్సలు సెట్ అవుదాం అనుకుంటా అని చెప్పాడు. వీళ్ళ ఆర్మీ ఎంత పెద్దదని చెప్పి చూస్తే కంటికి కనిపించిన దూరం అంతా బోట్సే కనిపిస్తూ ఉంది. సో అంత పెద్ద ఆర్మీ. కట్ చేస్తే కొద్ది రోజుల తర్వాత వీళ్ళు వెళ్తున్న వెసెక్స్ కోట లోపల ప్రేయర్ జరుగుతూ ఉంది. ఆ ప్రీస్ట్ ఏం చెప్తున్నాడంటే, వైకింగ్స్ దగ్గర నుండి మా అందరినీ కాపాడిన రాజు ఆల్ఫ్రెడ్ అని వాడి గురించి పొగుడుతూ ఉన్నాడు. సేమ్ టైం క్యాటిగట్ నుండి బయలుదేరిన హెరాల్డ్ వాడి టీము వెసెక్స్ లోకి అడుగు పెట్టేసింది. ఇంత పెద్ద ఆర్మీని ఆ చిన్నపిల్లోడు ఆల్ఫ్రెడ్ ఎలా ఆపుతాడు అని చూస్తే వాడికి గడ్డం మీసం అంతా పెరిగి పెద్దోడైపోయి ఉన్నాడండి. చూద్దాం ఈ పెద్ద ఆల్ఫ్రెడ్ ఎలా వాళ్ళని ఆపుతాడని చెప్పి. ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళు ఎలా అటాక్ చేయబోతున్నామన్న ప్లాన్స్ ని వేస్తున్నారు. హెరాల్డ్, మనం ఆల్ఫ్రెడ్ ఉన్న రాయల్ విల్లాని ఖచ్చితంగా అటాక్ చేయలేము, ఎందుకంటే అక్కడ డిఫెన్స్ చాలా బలంగా ఉంటుంది. అందుకు ఐవర్, నువ్వు చెప్పింది కరెక్టే హెరాల్డ్, అందుకని ఆల్ఫ్రెడ్ ని కోట లోపల నుండి బయటికి తీసుకొచ్చి కరెక్ట్ గా ఈ ప్లేస్ లో యుద్ధం చేయాలనుకుంటున్నా అని చెప్పాడు. విట్సర్క్, నువ్వు చెప్పేది బానే ఉంది, కానీ ఎలా వాడిని ఇక్కడికి తీసుకురాబోతున్నావో అని అడిగాడు. అందుకు ఐవర్ కొంచెంసేపు ఆలోచించి, నేను ఇక్కడికి వచ్చానని తెలిసిందే వాడు ఆ రాయల్ విల్లాలో నుండి ఖచ్చితంగా బయటికి వస్తాడు, కానీ వచ్చిన వాడితో ఎక్కడ యుద్ధం చేయబోతున్నామంటే ఇక్కడే చేయబోతున్నాము. రాగ్నరు నేను ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు నన్ను భుజంపై ఎక్కించుకొని ఇక్కడ ఫుల్ గా తిప్పాడు. సో నేను ఇక్కడ ఒక కొండను చూశాను, ఆ కొండపై నుంచి చూస్తే కింద ఎవరెవరు వెళ్తున్నారు వస్తున్నారు అన్నదంతా మనకు క్లారిటీగా తెలుస్తుంది. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము అని చెప్పాడు. దాని తర్వాత హెరాల్డ్ స్నానం చేయడం ఐవర్ దూరం నుండి చూస్తున్నాడు. విట్సర్క్ వాడి దగ్గరికి
దగ్గరికి వెళ్ళి నువ్వు వాడిని చంపేద్దామని ఆలోచిస్తున్నావా అని అడిగాడు. అందుకు ఐవర్ లేదు వాడు మునిగిపోకూడదని చెప్పి దేవుణ్ణి మొక్కుంటున్నాను అని చెప్పి హెరాల్డ్ పై ఇద్దరు జోక్ వేసి నవ్వుకుంటున్నారు. ఇక్కడ క్యాటికట్ లో ఇంగ్రిడ్ నిద్రపోతూ ఉన్నప్పుడు తనని ఎవరో గమనిస్తున్నారు అని లేచి చూస్తే అక్కడ ఎర్రిక్ గాడు ఆమె ముందు చైర్ వేసుకొని కూర్చున్నాడు. ఇంగ్రిడ్ ఏంటి ఎందుకు నన్నే చూస్తూ ఉన్నావు అని అడిగింది. అందుకే ఎర్రిక్ హెరాల్డ్ గాడు ఖచ్చితంగా తిరిగి రాబోయేది లేదు. ఇక్కడ నేను ఒక కింగ్ మేకర్, బియాన్ యొక్క ప్రాణాలని నేనే కాపాడా, హెరాల్డ్ యొక్క ప్రాణాన్ని నేనే కాపాడా. సో ఇక్కడ నేనే కింగ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని క్వీన్ అయిపో అని చెప్పాడు. అందుకు ఇంగ్రిడ్ నేను ఒక మంత్రకత్తెను, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అని చెప్పి ఫస్ట్ నువ్వు షర్ట్ విప్పి తిరిగి నిల్చో అని చెప్పి వాణ్ణి జాటీతోనే కొట్టింది. ఎర్రిక్ నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగితే నాకు నీ రక్తాన్ని చూడాలి, అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాణ్ణి కొట్టి కొట్టి అలిసిపోయి బెడ్ పై పడి ఇప్పుడు రా నా పక్కన వచ్చి పనుకో అని చెప్పి పిలిచింది. సో ఇంగ్రిడ్ ఎరిక్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేసింది. కట్ చేస్తే ఇక్కడ ఐవర్ చెప్పిన ప్లేస్ కి హెరాల్డ్ బోర్డ్స్ అంతా పోతూ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక సోల్జర్ ఆల్ఫ్రెడ్ దగ్గరికి వెళ్ళి రాజుగారు ఒక వైకింగ్స్ ఆర్మీ వస్తూ ఉంది, కనీసం 200 బోట్స్ అయినా మన ఊర్లో ఎంటర్ అయి ఉంటుంది అని చెప్పాడు. అందుకే ఆల్ఫ్రెడ్ వాళ్ళు ఎవరని చెప్పి తెలిసిందే అని అడిగాడు. ఆ వీరుడు వాళ్ళు రాగ్నర్ లాథ్బ్రోక్ యొక్క కొడుకులంట అని చెప్పాడు. సో ఆల్ఫ్రెడ్ కి వస్తున్నది ఐవర్ అండ్ విట్సర్క్ అని చెప్పి అర్థమైంది. ఇక్కడ హెరాల్డ్ ఒక చోట క్యాంప్ వేసి మనం ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తున్నామంటే దీని మధ్యలో కొన్ని టౌన్స్ విలేజెస్ ఉన్నాయి, దీన్ని దాటే మనం వెళ్ళాలి. సో మనం వస్తున్నామన్న విషయం ఖచ్చితంగా ఆల్ఫ్రెడ్ కి తెలుస్తుంది అని చెప్పాడు. అందుకు ఐవర్ సరే అయితే దారిలో నెక్స్ట్ వచ్చే విలేజ్ లో కొన్ని ఆర్సెస్ ని మేము దొంగలించుకొని విట్సర్క్ నేను ఆల్ఫ్రెడ్ ఏం ప్లాన్ చేస్తున్నాడని చెప్పి టౌన్ లోకి వెళ్ళి తెలుసుకొని వస్తాము అని చెప్పాడు. ఐవర్ అనుకున్నట్టే ఆల్ఫ్రెడ్ వాళ్ళ కెప్టెన్ ని పిలిచి ఒక సమావేశం వేసి వైకింగ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని చెప్పి ఒక స్పైని పెట్టి చూడాలి. ప్లస్ మనం రాయల్ విల్లాని ఖాళీ చేసి చిన్చెస్టర్ కి వెళ్దాము, వెళ్లే దారిలో ఉన్న టౌన్ లో ఉన్న సోల్జర్స్ అందరినీ మనం కలుపుకొని అక్కడికి వెళ్తే అక్కడ సముద్రం ఉంటుంది. సో మనం అక్కడి నుండి అటాక్ చేసాము అంటే మనకే అడ్వాంటేజ్ గా మారుతుంది అని చెప్పాడు. ఎగ్జాక్ట్ గా ఈ ఐవర్ అండ్ ఆల్ఫ్రెడ్ చెస్ ఆటను ఎలా ఆడతారో అలాగే ఆడుతున్నారు. ఆల్ఫ్రెడ్ వేసిన ప్లాన్ ని చూస్తుంటే ఖచ్చితంగా వైకింగ్స్ కి భయపడి వీళ్ళు పారిపోతున్నట్టే అనిపిస్తోంది. సో వాడి వైఫ్ ఎల్స్విత్ కి అది అస్సలు నచ్చల. ఆమెతో ఆల్ఫ్రెడ్ ఏం చెప్తున్నాడంటే మనం వైకింగ్ ముందు వీక్ గా ఉన్నాం కాబట్టి మనకి వేరే దారి లేదు, ఇలా చేసి తీరాల్సిందే అని చెప్పాడు. దాన్ని విన్న ఎల్స్విత్ కి కోపం వచ్చి చాలా ఆల్ఫ్రెడ్ ఇక ఆపు, ఎప్పుడు చూసినా వాళ్ళకి భయపడి పారిపోతూ ఉండడము, ఒకవేళ వాళ్ళని ఎదిరించి గెలిచినా కూడా వాళ్ళని చూసి భయపడి వాళ్ళతో డీల్ వేసుకొని వాళ్ళని క్రిస్టియన్ గా చేస్తాము, వాళ్ళకి ఇక్కడ ఉన్న బంగారము ల్యాండ్ అన్ని ఇచ్చి పీస్ ఆఫర్ ని చేస్తాము. సరే వాళ్ళు నిజంగా క్రిస్టియన్ గా మారారా అంటే లేదు, ఖచ్చితంగా మారరు, మళ్ళీ వాళ్ళ వైకింగ్స్ దేశానికే పారిపోతారు, ఇక్కడ ఉన్న ల్యాండ్ అన్ని వదిలేసి పారిపోతారు. ఎన్నిసార్లు అని ఇదే రిపీట్ అవుతుంది చెప్పు ఆల్ఫ్రెడ్, నేను కావాలంటే రాసిస్తాను, ఈసారి కూడా ఇదే జరగబోతుంది అని చెప్పి చాలా ఫీల్ అయి మాట్లాడింది. ఆల్ఫ్రెడ్ కి ఆమె ఇచ్చిన స్పీచ్ కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఆమె చెప్పేది న్యాయమే అనిపిస్తూ ఉంది. ఇక్కడ క్యాటిగట్ లో ఇంగ్రిడ్ అడవి లోపలికి వెళ్ళి ఒక చెత్త పుట్టకొడుగుని అండ్ అక్కడున్న ఏదో ఒక చెట్టుకున్న పట్టని తీసుకొచ్చి ఆమె రక్తాన్ని ఏదో పౌడర్ ని అందులో వేసి మంత్రాలన్నిటినీ చెప్పి చేతపడి చేసి ఎరిక్ పడుకుంటున్న ఆ బెడ్ లో ఉన్న వాడి దిండు కింద పెట్టింది. ఇక్కడ వెసెక్స్ లో ఐవర్ చెప్పినట్టు ఒక విలేజ్ లో గుర్రాన్ని దొంగలించుకొని అందరూ ఒక్కొక్క దిగ్గా వెళ్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఒక స్పై చూసి ఆల్ఫ్రెడ్ ఆర్మీకి చెప్పాడు. తర్వాత ఐవర్ వెళ్తున్న దారిలో ఒక జింక్ ఉండడం చూసి దాన్ని వేటాడుతున్నారు. వీళ్ళకి కూడా ఆహారం కావాలి కదా, దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ జింకని ఎవరో కట్టి పెట్టున్నారు, అంటే ఇది ఒక ట్రాప్ అని చెప్పి ఐవర్ కి అర్థమైంది. షీల్డ్ వాళ్ళని బిల్డ్ చేయండి అని చెప్పాడు. అక్కడ కొంతమందే వైకింగ్స్ ఉన్నారు. సో సోల్జర్స్ ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తూ ఉన్నారు. సడన్ గా విట్సర్క్ అక్కడికి వాడి ఆర్మీని తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపుతున్నాడు. సో వైకింగ్స్ వచ్చేసారు కాబట్టి ఆల్ఫ్రెడ్ యొక్క ఆర్మీ అక్కడ నుండి పారిపోయారు. సో ఐవర్ కి ఇదే మొదటి విజయం. విట్సర్క్ ఎగతలిగా నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా ఐవర్ అని అడిగాడు. అందుకు ఐవర్ మనుషుల్ని తీసుకోవడానికి నీకు ఇంతసేపా అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటున్నారు. కట్ చేస్తే ఇక్కడ ఊబే బోట్ లో ఉన్న మనుషులు ఇంకో 2 రోజులు పోతే చనిపోయే స్టేజ్ లో ఉన్నారు. థోర్వి యొక్క బిడ్డ రాగ్నర్ ఒక పక్క ఏడుస్తూ ఉంది. మళ్ళీ వెసెక్స్ వస్తే వైకింగ్స్ దాటి వెళ్లే ప్రతి ఒక్క విలేజ్ ని అటాక్ చేస్తున్నారు. వీళ్ళు ఇలా అటాక్ చేస్తున్నారు అని చెప్పి ఆ విలేజ్ లో ఉన్న వారు ముందే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో ఖాళీగా ఉన్న ఇల్లు అన్నిటినీ తగలబెడుతున్నారు. ఇక్కడ రాయల్ విల్లాలో ఉన్న క్వీన్ ఎల్స్విత్ అండ్ ఆల్ఫ్రెడ్ అక్కడ నుండి బయలుదేరారు. అడవిలో ఒక చోట రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎల్స్విత్ రాయల్ విల్లాలో నుండి పారిపోయి రావడాన్ని ఏమంటారో తెలుసా, పిరికితనం అంటారు.
అని ఆల్ఫ్రెడ్ ని మళ్ళీ రెచ్చగొడుతూ ఉంది. అందుకు ఆల్ఫ్రెడ్ ఆ రాయల్ విల్లా ఏమి వెసెక్స్ కాదు ఎల్స్విత్, అది ఇటుక రాళ్లతో కట్టిన ఉత్త బిల్డింగ్ మాత్రమే. వెసెక్స్ అంటే అందులో ఉన్న ప్రజలు, వాళ్ళకి రాజైన నేను. ఆ ఐవర్ ఆ విల్లాని క్యాప్చర్ చేసినంత మాత్రాన నన్ను క్యాప్చర్ చేసినట్టు కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడ క్యాటిగట్ లో హెర్రిక్ ఇంగ్రిడ్ కి మసాజ్ చేస్తూ ఉంది. అదే ఆ దిండి కింద చేతపట్టు చేసి పెట్టింది కదా అక్కడ. ఒక అమ్మాయి అక్కడికి రాగానే హెర్రిక్ తిరిగి ఏంటి అని అడిగాడు. ఇంగ్రిడ్ వాడి కోసం ఒక క్లాక్ ని తయారు చేసిందంట. ఈ మహాతల్లి అందులో ఏం చేతపడి చేసి పెట్టిందో తెలియలే. హెర్రిక్ ఇప్పుడే నా లైఫ్ నాకు నచ్చినట్టుగా మారుతూ ఉంది ఇంగ్రిడ్, ఈ రాజు పదవి నువ్వు అన్ని అని చెప్పి సంతోషపడుతున్నాడు. ఓరే హెర్రిక్, శూన్యాన్ని సంఖ్యలోనే పెట్టుకున్నా అన్న విషయం తెలియకుండా పడుకున్నావు కదరా. తర్వాత ఇక్కడ ఐవర్ వాడు అనుకున్న ప్లేస్ కి వచ్చేసి వాడు ఏం చెప్తున్నాడంటే ఆల్ఫ్రెడ్ దగ్గర ఉన్న ఆర్మీ మనల్ని అటాక్ చేయడానికి సరిపోదు, సో వాడు విల్లా నుండి బయటికి వచ్చి ఆర్మీని సేకరించాల్సిందే. సో అలా వచ్చిన వాడు ఖచ్చితంగా దీన్ని దాటి వెళ్తాడు. సో మనం పైన నుంచి వాడిని చూసి వాడిని అటాక్ చేయొచ్చు అని చెప్పాడు. దాన్ని విన్న విట్సర్క్ అయితే మనం ఇక్కడే వెయిట్ చేయాలన్నమాట అని చెప్పి అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ క్యాటిగట్ లో ఇంగ్రిడ్ అండ్ హెర్రిక్ నిద్రపోతూ ఉన్నప్పుడు హెర్రిక్ సడన్ గా పైకి లేసి నా కళ్ళు కనిపించడం లేదు, మసకగా కనిపిస్తోంది అని చెప్పి అరుస్తున్నాడు. సో ఇంగ్రిడ్ యొక్క చేతపడి పని చేస్తున్నట్టుంది. ఆమె వాడి యొక్క కళ్ళు పోవాలని చెప్పి ఆ చేతపడించేసింది. వెసెక్స్ లో ఆ కొండపైకి వైకింగ్స్ ఆర్మీ గ్రూప్ గా వచ్చి జాయిన్ అవుతూ ఉన్నాయి. ఐవర్ విట్సర్క్ తో ఇంకా కొద్ది రోజుల్లో ఇక్కడ మన కళ్ళకు కనిపించిన అన్ని మన రాజ్యంగా మారబోతోంది అని చెప్పాడు. పక్కన ఉన్న విట్సర్క్ హెరాల్డ్ కూడా కదా, వాడి ఆర్మీ కూడా మనతో జాయిన్ అవుతోంది కదా అని అడిగాడు. అందుకు ఐవర్ లేదు, వాడికి వయసు అయిపోయింది, తొందరలో చావబోతున్నాడు అని చెప్పి నాకు అనిపిస్తోంది, నీకు అనిపించట్లేదా అని అడిగాడు. ఇక్కడ క్యాటిగట్ లో ఈ ఎర్రిక్ గాడికి మసకగా కనిపిస్తున్న కళ్ళు పూర్తిగా పోయిందని చెప్పి కింద పడి ఏడుస్తూ ఉంటే ఇంగ్రిడ్ వాడి దగ్గరికి వెళ్ళి ఏం తెలియనట్టు ఏమైంది డార్లింగ్ అని అడిగింది. వాడు నా కళ్ళు పోయింది అని చెప్పి బాధపడడం చూసి సంతోషపడుతూ ఉంది. ఎలాగో ఇంగ్రిడ్ ఈ క్యాటిగట్ కి సగం క్వీన్ అయిపోయినట్టే. కట్ చేస్తే ఇక్కడ ఊబేని చూపిస్తున్నారు. వాడికి దూరంలో ఒక కొండ కనిపిస్తున్నట్టుంది. తోర్వీని పిలిచి అక్కడ చూడు నీకేం కనిపిస్తుంది అని అడిగాడు. తోర్వి అక్కడ నాకేం కనిపించలేం లేదు ఊబా, నీకు ఎండకి పిచ్చి పట్టినట్టు ఉంది అని చెప్పింది. అందుకు ఊబే నువ్వు గుడ్డిదానిపై పోయినట్టున్నావు, నీకు సరిగ్గా కళ్ళు కనిపించలేం లేదు అని చెప్పాడు. ఊబే చెప్పింది నిజమా లేదా అని చూస్తే వాడు చెప్పింది నిజమే. వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన గోల్డెన్ ఐలాండ్ వీళ్ళకి కనిపించింది. ఊబే నేరుగా ఒతయర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పిందంతా నిజం ఒతయర్, నేను నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు అని చెప్పి కాళ్ళుపై పడగా ఒతయర్ ఊబాని పైకి లేపి ఊబా సన్ ఆఫ్ రాగ్నర్, నువ్వు నన్ను క్షమించమని అడగకూడదు, నువ్వు మాత్రం నన్ను నమ్మకపోయి ఉంటే ఇది సాధ్యమై ఉండేదే కాదు, నేను ఈ గోల్డెన్ ఐలాండ్ ని చూసుండేవాన్నే కాదు అని చెప్పి వాడిని హక్ చేసుకున్నాడు. సో ఊబే ఎలాగో ఆ గోల్డెన్ ఐలాండ్ ని కనిపెట్టేశాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయ్యింది. ఇంకా ఈ వైకింగ్స్ పూర్తి అవ్వడానికి 3 ఎపిసోడ్సే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డేస్ లో అన్ని కంటిన్యూగా వస్తుంది. ఆ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.